దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వర్తమానంతో మీ వద్దకు రావటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధ గ్రంథం చదువుకొని అనంతరము మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలని నేను చదువుతాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు నైనా. ఇదిగో ప్రభా, ఈ యొక్క లేఖనముల ద్వారా నీ బిడ్డలతో మాట్లాడటానికి, అలాగే నీ ఆత్మ ద్వారా మీరు బయలుపరిచిన ఈ కాలపు వర్తమానములో నుండి నీ దాసులు ప్రియులు, ఈ కాలపు వర్తమానికుడు నాయనా నీ దాసుడైన విలియం బ్రెన్హామ్ గారికి ప్రభా నీవు అనుగ్రహించిన వర్తమానములో నుండి ఆయన కొన్ని విషయాలు నీ బిడ్డలతో నేను పంచుకోబోతున్నాను. ప్రభా, ఈ కాలానికి ఈ వర్తమానము మా హృదయంలో నాయనా ఎలాంటి కార్యం చేయాలని మీరు ముందుగా నిర్ణయించారో ఆ కార్యమును జరిగించండి. పలుకుబడిన మాట మూల విత్తనముగా దాని యొక్క ఫలమును అది సంతరించుకోవటానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ లేఖనాలను అలాగే ఈ వర్తమానాన్ని అర్థం చేసుకుంటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. అల్పుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ నోటికి ఒక బోరగా వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ప్రవక్త, ఈ కాలపు వర్తమానికుడు బోధించినటువంటి 11వ ఆజ్ఞ అను వర్తమానములో నుండి కొన్ని విషయాలను మరి ఈ యొక్క ప్రత్యేక సమయంలో ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ప్రవక్త అంటాడు, ఈరోజు మనకు లోపముగా ఉన్నది ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితముగా దైవిక ప్రేమ మాత్రమే. లోకపరమైన ప్రేమలు ఎన్నో ఉంటాయి, కానీ నిజమైన ప్రేమ దేవుని ప్రేమ అయి ఉన్నది. అందుకే ప్రవక్త అంటాడు, ప్రేమ ప్రసరించినప్పుడు కృప దానిని స్వాధీనపరుచుకుంటుంది అనే విషయాన్ని బయలుపరుచుట అక్కడ జరిగింది. పిల్లరా, అలాగే ప్రవక్త ఒక మరి దేవుని ప్రేమను వివరించేటటువంటి ఒక పద్యమును లేక ఒక కవి యొక్క వ్యాసాన్ని ఆయన ప్రస్తావించటం జరిగింది. అది ఉన్నది ఉన్నట్టుగా నేను చదువుతున్నాను, చూడండి. అంటే తెలుగు అనువాదంలో, మహాసముద్రములన్నీ సిర అయిన ఆకాశములు కాగితముతో చేసినవైన భూమిపైన ఉన్న ప్రతి గడ్డిపూచ, అనగా ఆ దినాల్లో ఉపయోగించేటటువంటి పక్షి ఈకతో ఆ కలముగా వాడిన, మరియు ప్రతి మనిషి, ఎవ్రీ పర్సన్, లేఖికుడైన దాన్ని వ్రాయాలని ప్రయత్నించిన
పైనున్న దేవుని ప్రేమ వ్రాయటానికి మహాసముద్రాలు ఎండిపోతాయి లేక ఇంకిపోతాయి, ఆకాశము నుండి ఆకాశమునకు సాగదీసిన కాగితపు చుట్ట చాలదు. ప్రియులారా, ఇక్కడ ఈ కవి యొక్క ఉద్దేశాన్ని ప్రవక్త మరి ఆలోచించి ఆ ప్రేమను గూర్చి తెలియపరిచేటటువంటి విధానంలో అసలు ఈ ఆకాశము భూమి ఏది సరిపోదు అని, అంటే ఆయన ప్రేమ వర్ణనాతీతమో. అలాగే అక్కడ పాడినటువంటి ఆ పాటను కూడా ప్రవక్త అంటున్నాడు, స్రవించు నీ గాయములు అందించిన ప్రవాహమును విశ్వాసము వల్ల నేను చూచిన నాటి నుండి విమోచించు ప్రేమ నా అంశమైనది, మరణము వరకు అలాగే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని ప్రేమను మనం ఆలోచన చేస్తే వర్ణనాతీతమండి. ఈరోజు ప్రభు యొక్క సేవలో, ఆయన పరిచర్యలో నన్ను నిలబెట్టింది ఏదైనా మహత్తర శక్తి ఉంది అని అంటే 100% అండి నా దేవుని ప్రేమ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే అన్ని చోట్ల నేను దగా పడ్డాను, మోసపోయాను. అన్ని ప్రేమలు అబద్ధమని నేను గ్రహించానండి. ఎందుకంటే అవి కేవలం మానవ ఉద్రేకాలతో పుట్టిన ఫిలియో ప్రేమ తప్ప నిజమైన ప్రేమ కాదు. కానీ ఏనాడైతే నిజమైన దేవుని ప్రేమను నేను చూశానో, ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ ప్రేమను బట్టే ఏమున్నా లేకున్నా, కలిమైనా లేమైనా, ఏ పరిస్థితి అయినా కూడా అలా నన్ను నిలబెడుతూ, పడిపోకుండా, కృంగిపోకుండా ధైర్యపరుస్తూ ఉన్నది అని అంటే కేవలం దేవుని ప్రేమ మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా గమనిస్తే ప్రియులారా, ఆ ప్రేమ ఈరోజు మన గృహాలను పరిపాలించాలని ప్రవక్త అంటున్నాడు. ప్రేమ చేత క్రమపరచబడినటువంటి గృహము ఒక గృహమే కాదు. భార్యాభర్తలు అంకిత భావంతో ఒకరినొకరు ప్రేమించనట్లయితే వారు ఒకరినొకరు నమ్మలేరు. ఈరోజు మనం ఎక్కువగా చూచుచున్నది ఈ ఆధునిక కాలంలో ఇదేనండి. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఎవరి వృత్తి ప్రవృత్తులు దాన్ని ఏమంటారంటే స్వేచ్ఛగా, భర్త ఒక ఉద్యోగం, భార్య ఒక ఉద్యోగం, చివరిగా వాళ్ళ ఇంటికి చేరినప్పుడు వారు జీవించేటటువంటి జీవితం ఎలా ఉందంటే కేవలం యాంత్రికంగా ఉందండి. యాంత్రికంగా ఉంది. ఆ యొక్క కరెక్ట్గా చెప్పాలంటే ఆ డబ్బుతో, ఆ యొక్క ఆదాయంతో అది ముడివేయబడి ఉన్నాయి. నిజమైన ప్రేమను ఈరోజు మనం గృహాలలో చూడలేకపోతున్నామో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ ప్రపంచంలోని అత్యంత బలమైన శక్తి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇంకా మనం చూస్తే మన విశ్వాసమును, లేకపోతే మన యొక్క నమ్మకమును దేవుని ప్రేమ మీద మాత్రమే ఉంచవలసిన వారమై ఉంటున్నామో. హల్లెలూయా. ఎందుకంటే మిగతావన్నీ కూడా తర్వాతేనండి. బైబిల్లో నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట మరి అపోస్తుడైన యోహాను రాశాడు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, తన పత్రికలో రాస్తూ అంటున్నాడు. నిజముగా ఈరోజు అతి ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే ప్రేమ వర్తమానమేనండి. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని, తన వధువును ప్రేమించాడు. ముడత లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా, కళంకం లేకుండా పరిశుద్ధురాలుగా ఉండాలని ఆయనే భూలోకానికి వచ్చి తన రక్తముతో కొన్నాడు, విమోచించాడు, కడిగాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధురాలుగా నిలవబెట్టి ఆమెను ఘనపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతటికీ కారణం దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రేమ మాత్రమే.
ఎందుకంటే మనం అర్హులము కాదు. అనర్హులమైనటువంటి మన ఎడల ఆయన చూపించిన కృప, దయ, ప్రేమ అయి ఉన్నది. ఇప్పుడు 7 సంఘకాలాల్లో మనం చూస్తే ఎఫెసు నుండి లౌదికియా వరకు, మీరు దయచేసి గమనించాలి, ఎఫెసు నుండి లౌదికియా వరకు మనము ఈ సంఘకాలాలను మనం చూస్తున్నాం. అయితే ఈ తలరాయి మనం చూస్తే అది ప్రేమ అనేటటువంటి దానితో ముగుస్తూ ఉందండి. అది ఏ ప్రేమ? దైవిక ప్రేమ. అంటే ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించగలిగినటువంటి గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఇప్పుడు ప్రేమలో ఐక్యం అవటం అంటే మనం క్రీస్తులో ఐక్యం అవటం. కాబట్టి అలాంటి ప్రేమ ఈనాడు వధువులో అవసరమై ఉన్నది. అది లేని నాడు ఎక్కడో ఒక చోట మనం తప్పిపోయామనేది రూఢిగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ప్రేమ అనేటటువంటి మాటకు 2 వేరు పదాల యొక్క కలయికతో కూడిన అర్థం ఉన్నది. గ్రీకు భాషలో ఈ ప్రేమ అనగా ఫిలియో అని పిలువబడింది. అది ఎలాంటిదనంటే ఇచ్చి పుచ్చుకునేటటువంటి ప్రేమ అండి. ప్రవక్త అంటే నీ భార్య పట్ల నీవు కలిగి ఉండే భౌతికమైన ప్రేమ. అది ఎలాంటిది అని అంటే, ఇది చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఉదాహరణకు ప్రవక్త అంటే నీ భార్య పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమను బట్టి వేరొక మనుష్యుడు ఆమెను అవమానపరిచినప్పుడు వెంటనే నీలో కలిగేటటువంటి భావన ఏంటంటే ఇమ్మీడియట్లీ అతన్ని చంపాలి. చూసారా? ఇలాంటి భావన దైవిక ప్రేమలో లేదు. ఇప్పుడు ఫిలియో ప్రేమకు, దేవుని ప్రేమ అయిన అగాఫే ప్రేమకు అనగా దైవిక ప్రేమకు చాలా విరుద్ధము ఉన్నదండి. ఫిలియో ప్రేమకు, దైవిక ప్రేమకు చాలా విరుద్ధముగా అవి దాని యొక్క అర్థాలను మనకి ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఇక్కడ ఈ ఫిలియో ప్రేమ చూడండి. ఈ ఫిలియో ప్రేమ మనలో కోపాన్ని, ద్వేషాన్ని, అప్పుడప్పుడు అసూయను, రకరకాలైనటువంటి శరీర సంబంధమైన క్రియలు మనలో కనబడేటట్టుగా చేస్తాయి. ఇప్పుడు అగాపే ప్రేమ ఎలాంటిది అని అంటే చూడండి, ఈ దైవిక ప్రేమ ఒక వ్యక్తి నీ భార్య ఎడల అలా ప్రవర్తించినప్పుడు అతడి ఆత్మను నువ్వు చూస్తే నిజంగా అతని ఆత్మ ఎంత చెడిపోయి నశించిపోయి ఉందో అర్థం చేసుకొని, ప్రభువా ఈ వ్యక్తిని మార్చి ఇతని ఆత్మను పరిశుద్ధపరిచి ఇదిగో సరిచేయి ప్రభు అని మనం ప్రార్థన చేస్తామంట. చూసారా? నిజంగా అలాంటి వారు నేడున్నారంటారా? కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనిస్తే ఈరోజు ప్రేమ 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 ప్రతి సంఘంలో, ప్రతి వ్యక్తిలో ప్రేమ ప్రేమ ప్రేమ. నిజమైన ప్రేమ ఫిలియో ప్రేమ కాదు. దైవ సంబంధమైన ప్రేమకు ఫిలియో ప్రేమకు చాలా వ్యత్యాసం ఉందండి. చూడండి, చాలామంది ఈరోజు ఈ ఫిలియో ప్రేమను కలిగి ఉండి అదే నిజమైన ప్రేమ అని మోసపోతూ ఉన్నారు. గమనించారా? కాబట్టి ఫిలియో ప్రేమ అనేది తెలివితోనో, ఇంకా గమనించారా, మన స్వంత ఆలోచన మీద ఆధారపడి ఉంది. కానీ అగాపే ప్రేమ మన హృదయములో నుండి వచ్చేటటువంటి ప్రేమ. అది మానవ ప్రేమకు లేకపోతే అభిమానము వలన వచ్చేటటువంటి ప్రేమకు విభిన్నమైనది. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా సందేహించదండి. ఎల్లప్పుడూ కూడా మరి దాన్ని గూర్చి లేకపోతే తర్కము పెట్టుకోదు. అయితే ఈ ఫిలియో ప్రేమ ఎల్లప్పుడూ కూడా సందేహాలతోనో, తర్కాలతోనో, వాదనలతోనో అది మరి ఇమిడి ఉండుట మనం చూస్తూ ఉంటున్నాం. గమనించారా?
కాబట్టి అది ఎప్పుడు తర్కమాడుతూ ఉంటుంది. నువ్వు ప్రేమిస్తావా లేదా, నిజంగా ప్రేమించావా, ఒట్టేసి చెప్పు. ఇలాగనే నిజమైన ప్రేమ అడగదు. దైవిక ప్రేమ అన్నిటినీ నమ్ముకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది. ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుని ప్రేమతో నిజముగా మనము ప్రేమిస్తే అది మనలో నిజమైన ఒక విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఉదాహరణలతో దైవదాసుడు నిజమైన ప్రేమను గురించి మాట్లాడుట ఇక్కడ జరిగింది. పిల్లరా, ప్రవక్త అంటున్నాడు, ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనేటటువంటి ఆ మాట ఎంత గొప్పగా, ఎంత విశ్వసనీయతతో ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, నా నామమున ఎవరైనా సరే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నీకు ప్రతిఫలం ఉంటుందని ప్రభు చెప్పాడు. మనం చేస్తున్న చిన్న కార్యాలు కూడా ఆయన చూశాడండి. తన పిల్లలకు లేక తన భక్తులకు ఒక చిన్న కార్యం చేసిన దేవుడు దాన్ని చూసి సంతోషిస్తున్నాడు. ఎందుకు అనంటే తన పిల్లల ఎడల ఆయనకున్న శ్రద్ధ, ప్రేమ చాలా గొప్పది. మన పిల్లల ఎడల, భౌతిక శరీరంలో ఉన్న మన పిల్లల ఎడల చూపించే ప్రేమ ఆ మాత్రం ఉంటే, సర్వసృష్టికి కర్త అయినటువంటి దేవుని ప్రేమ, అసలు ప్రేమకే అర్థం ఆయన ప్రేమ ఇంకా ఎంత బలమైన శక్తో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని ప్రేమ ఎక్కడైతే ప్రసరించబడుతుందో, ప్రైజ్ గాడ్, అది ఆ సార్వభౌమత్వపు కృపను తీసుకొని వస్తుందండి. ఈ సార్వభౌమత్వపు కృప ఎప్పుడైతే అక్కడికి వస్తుందో అక్కడ దేవుడు తన కార్యమును చక్కగా నిరూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మన దేవుని కృప మనం అర్థం చేసుకుంటే, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే, నిజంగా దేవుడు మనము చెడిపోవాలని కానీ, నశించిపోవాలని కానీ, అనారోగ్యంగా ఉండాలని కానీ, వ్యాధిగ్రస్తులమై ఉండాలని కానీ, దిగులుతోనూ చింతతోనూ నలిగి ఆ కీడులో పడి మూలుగుచూ ఉండాలని దేవుడు ఎన్నడూ కోరుకోవట్లేదు. ఆమేన్. అలా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నీ పాపములను, శాపములను కడిగి నీ రోగములను కుదర్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన శరీరధారి అయి అల్పమైన శరీరంలోనికి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. అంతటి బలమైన ప్రేమ ఈ లోకంలో మరి ఎక్కడ కూడా మనం చూడలేమండి. అందుచేతనే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రేమ కంటే గొప్పది ఏదీ లేదు. అది నమ్మకమును మనలో తీసుకొని వస్తుందని మనం చూస్తున్నాం. అది విశ్వాసమును మనలో తెస్తుంది అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అది మనలోనికి వస్తుందో అక్కడ క్షమాపణను తీసుకొని వస్తుంది. బైబిల్ అంటుంది, ప్రేమకు భయము లేదు, ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో, ఆనాడు ప్రవక్త ఆ రోజుల్లోనే అన్నాడు, నేను ప్రజలలో, ఈ వ్యాధిగ్రస్తుల మధ్య కానీ ప్రజలలో, ఆ సభలలో ఉన్న ప్రతి మనుషునిలో ఏదో ఒక రకమైన భయమును నేను చూస్తున్నాను అన్నాడండి. కాబట్టి ఆ గొప్ప భయము ప్రజలలో ఉండుట నేను చూశాను. కానీ ప్రవక్త అంటున్నాడు, ఇది సరికాదు, అలా ఉండకూడదు. నమ్మకము యొక్క కొరత లేక అవిశ్వాసమే భయమో. కానీ నీవు ప్రేమించి నమ్మకమును కలిగి ఉన్నట్లయితే, ఆమె నిజమైన ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఆ భయం అక్కడి నుండి పారద్రోలబడుతుందండి. పలుమారులు నేను కృంగిన స్థితిలో ఉండగా, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును, ఆయన తన పిల్లల ఎడల చూపినటువంటి కృపను, మన ఎడల ఆయనకున్న దయా సంకల్పమును గూర్చి నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, గ్లోరీ,
ఏం జరిగేదంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఆ మనోనిబ్బరం కలిగేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యందు నీవు ప్రేమను నమ్మకమును కలిగి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఇది నీ భయములను పారద్రోలి ఆయనను ఇంకా గొప్ప ప్రేమతో, ఆమేన్ ఆమేన్ ఆమేన్, ఇంకా గొప్ప ప్రేమతో సేవించేలాగా ఆ ప్రేమ, ఆయన ప్రేమ మనల్ని ప్రేరేపిస్తుందండి. ఓ ఎంత గొప్ప కృప ఇది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మనం పాటించవలసిన చట్ట శాసనములపై, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ శాసనములు అధికారములపై ప్రేమ ఆధారపడి లేదు. ఒకరి యందు ఒకరికి ఉన్న విశ్వాసముపై, గ్లోరీ, దేవుని యందలి విశ్వాసముపై, దేవుని యందలి నమ్మకముపై, దేవుని యందలి ఆత్మవిశ్వాసముపై ప్రేమ నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు చేసిన కార్యాలు, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు చేసిన ఆ ప్రేమ సంకల్పాన్ని మనం చూస్తే మనము ఒకరిని గాయపరుచుకోమండి. కానీ లోకంలో ఒకరినొకరు గాయపరుచుకునే వాళ్ళు అనేకులు ఉన్నారు. కాబట్టి నీవు నిజముగా విశ్వసించినప్పుడు మరియు ఆయనకు వివాహము చేయబడినప్పుడు లోక కార్యముల విషయమై మనము చచ్చిన వారం అవుతామండి. అప్పుడు దేవుడు తన ప్రేమను ప్రసరింపజేస్తాడు. మరియు ఆయన ప్రేమ నిన్ను నీవు, ఆమెన్ ఆమెన్, నిన్ను నీవు ఉన్నట్లుగా లేక నూతన సృష్టిగా ఆ ప్రేమ నిన్ను మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మరి ప్రవక్త తన అనుభవాలలో నుంచి ఆ ప్రేమను గూర్చి, ఆ ప్రేమ ఆ భయాన్ని ఎలా వెళ్ళగొట్టిందో, ఆ నిజమైన ప్రేమ ఎలాంటిదో కొన్ని ఉదాహరణలతో చెప్పాడనే సంగతి నేను ముందు మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి వాటినే నేను మీ ముందు ఉంచాలని, మరి దైవ సేవకుని యొక్క వ్యక్తిగత అనుభవాలలో నుండి ఆ నిజమైన ప్రేమ ద్వారా కలిగినటువంటి కార్యాలు ఎలాంటివో మీకు చూపించాలని, లేకపోతే దాన్ని తెలియపరచాలని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి దైవ సేవకులు ఈ భూమి మీద సువార్త పొలంలో ఉన్నప్పుడు ఒక ఉన్మాదిని, పిల్లలు దయచేసి గమనించాలి, అక్కడ ఎంతటి ఉన్మాది అని అంటే, దయచేసి గమనించాలి, అతన్ని ఎవ్వరు కూడా సాధు చేయలేనంత భయంకరమైన పరిస్థితి అండి. అతడు ఆ సభ యొద్దకు వచ్చినప్పుడు చాలామంది పాస్టర్లు వేదిక నుండి పారిపోయారండి. గమనించాలి, వారు అతనికి భయపడిపోయారు. కాబట్టి ఈ చట్టాన్ని అమలుపరిచేటటువంటి వారు బలము చేత అతన్ని బంధించి అతన్ని మళ్ళీ జైలుకు తీసుకొని పోవాలని ఆలోచించి వారు అక్కడ ఉన్నారు. అయితే దైవ సేవకుడు అంటున్నాడు, ఆ మనుష్యుణ్ణి మరి ద్వేషించే బదులు నేను అతన్ని ప్రేమించాను. నేను అనుకున్నాను, ఈ దీన మనిషి నన్ను గాయపరచాలని కోరుకోవడం లేదు, అది ఆ మనిషిలోని దెయ్యమే. ఈ విషయాలు చాలామంది గమనించాలని. కాబట్టి పౌలు గారు క్లియర్గా అన్నాడు, మనం పోరాడునది శరీరులతో కాదు. ప్రైజ్ ద లార్డ్. గమనించారా? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. ఈ సందర్భంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే గెరాసేనీయుల దేశంలో ఆ దెయ్యములు పట్టి తన్ను తాను గాయపరుచుకొనిచు అరణ్యములో కేకలు వేయచ్చు సమాధులలో వాసం చేసే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పిల్లల మీద ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పట్టించుకొని పరిస్థితి, ఒకవేళ పట్టించుకొని బంధించిన ఆ సంఖ్యలను తుత్తునీలుగా చేసేవాడంట. యేసు ప్రభు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపచేత లేక ఆయన ప్రేమను చూపించి ఆ వ్యక్తిని ఎలాగైతే సాధు చేశాడో అదే దేవుడు ప్రవక్త పలుమార్లు చెప్పిన మాట, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడు.
ఆయన సజీవుడైన దేవుడు. ఆనాడు అక్కడ ఏన కార్యాలు ఆయన చేస్తే అదే కార్యాలు తప్పకుండా దేవుడు తన భక్తుల ద్వారా చేస్తానని ఆయన నిరూపించుకున్నాడు. నేను చేసిన కార్యాలు ఇదిగో ఈ శిష్యులు కూడా చేస్తారన్నారు, మీరు కూడా చేస్తారండి, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారని బైబిల్ చెప్పింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనకు కొదువైపోయింది ఏంటో తెలుసా? దైవ సంబంధమైన ప్రేమ. ఒకరికొకరు బాధ్యతల నుండి పారిపోవటమే. ఇప్పుడు నిజమైన ప్రేమకు పరీక్ష ఈ కరోనా కాలంలో తేలిపోయిందండి. ఎందుకంటే ఒకరి నుండి ఒకరికి వ్యాధి వ్యాపిస్తుంది అన్నప్పుడు ఆ చిన్న పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి ఆ నర్సెస్కి డాక్టర్స్కి అప్పగించి వెళ్ళిన వారు కొందరుంటే, భార్యను అప్పగించి భర్త వెళ్ళిపోయిన వారు కొందరుంటే, భర్తను అప్పగించి కుటుంబం అంతా విడిచిపెట్టిన వారు కొందరుంటే, అలాగే వృద్ధులను హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళు ఆరోగ్యం పొందుకొని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళని అలాగే అనాథలుగా విడిచిపెట్టిన వారు కూడా ఎందరో ఉన్నారండి. అనురాగం, ఆప్యాయత అంత్య దినాల్లో ఉండదని పౌలు గారు చెప్పినది అనురాగరహితులన్న విషయము ఈ వ్యాధుల వల్ల క్షుణ్ణంగా అందరికీ అర్థమైంది. డాక్టర్లు భయపడేవాళ్ళే, నర్సెస్ భయపడేవాళ్ళే, సేవకులు భయపడేవాళ్ళే, ప్రతి ఒక్కరూ భయం 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 గుప్పిట్లో ఈ దేశం, ఈ ప్రపంచం రగ్గిపోతుంది, మగ్గిపోయింది. విన్నారా? కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనించండి. అయితే దేవుని ప్రేమ బలమైన శక్తి. ఆ ప్రేమ ఏ కార్యానికైనా పూనుకోవటానికి సిద్ధపడుతుంది. సాధ్యమైతే తన ప్రాణమును కూడా లెక్క చేయదండి దైవిక ప్రేమ. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ ప్రాణాన్ని పెడుతుంది. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే ప్రవక్త మీదకి ఆ వ్యక్తి దూసుకొని వస్తున్నాడు. ఎంతగా దూషించాలో అంతగా దూషిస్తున్నాడండి. కాబట్టి ఆ దెయ్యము ఆ పని అతనిలో నుండి చేపిస్తూ ఉంది. భయంకరమైన దూషణకరమైన మాటలు దైవదాసుని పలుకుతున్నాడు. నీవు దేవుని మనిషివో కాదో నేను తేల్చేస్తానన్నాడు. రకరకాలుగా మాట్లాడాడు. అందరూ పారిపోయారు. ఇప్పుడు దైవదాసుడు అక్కడే నిలబడి ఉన్నాడు. అతడు పిడికిలి బిగించి, దయచేసి గమనించారా, పిడికిలి ఎత్తి ఇక ఘోరంగా దైవదాసుని గాయపరచడానికి దగ్గరికి సమీపించాడు. కానీ దైవదాసుడు ప్రతిదూషణ చేయలేదు, ఏమీ అనలేదు. అతన్ని ప్రేమించాడు. అతడిలో పని చేస్తున్నటువంటి దెయ్యాన్ని చూశాడు. అప్పుడు అంటున్నాడు, సాతానా ఆ మనిషిలో నుండి బయటికి రా అని ఎప్పుడైతే ప్రవక్త గద్దించాడో, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కాబట్టి అతడు మెలికలు తిరుగుచు దైవదాసుని యొక్క పాదాల మీద సాగిలపడ్డాడంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ భయము వల్ల మనము అనేకులను పోగొట్టుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ భయము వల్ల సువార్త అనేది ఒక శక్తి. అది వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుద్ది అని లేఖనం చెప్తుంది కదా. కాబట్టి మనం ఏం చేసాం? వాక్యాలను ఆపేసాం, పరిచర్యను ఆపేసాం, భయపడి మనం కూడా ఒక మూలను దాక్కున్నాం. పిల్లరా, చాలామంది ఏమన్నారంటే మీరు మూర్ఖంగా చేస్తున్నారండి. ఒకవేళ ఏదైనా బలహీనత వస్తే, ఒకవేళ ఏదైనా అయితే మనం ఏం చేయగలమండి? మనం ఇంట్లో ఉన్నా తప్పదు, బయట ఉన్నా తప్పదు. దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఏది కూడా మనకు రాదు. ఒకవేళ ఈ కాలం అనే తెరలో నుండి బయటికి పంపించాలని దేవునికి ఇష్టమైతే మనం ఏం చేయలేమండి. ఈ మార్గం కాకపోతే ఏ మార్గానైనా సరే వెళ్ళిపోవాలి, తప్పదు. అయితే మూర్ఖత అని నేను అనట్లేదు, కానీ దైవ ప్రేమ చాలా బలమైనది. నిజంగా అతడు ఒక ఉన్మాది, అతడు ఘోరమైన వ్యక్తి, పోలీసులు కూడా సాధు చేయలేని వ్యక్తి, భయంకరంగా దాడి చేయగలిగిన దురాత్మ పట్టినవాడు. అయినా కూడా ఒక ప్రేమ, దైవ సంబంధమైన ప్రేమ ఎప్పుడైతే ప్రవక్త హృదయంలో దేవుడిచ్చాడో,
ఎప్పుడైతే ఆ కృప అక్కడ ప్రసరించింది, తద్వారా అతడిలో ఉన్న ఆ దయ్యపు శక్తి, యేసు ప్రభు అన్నారు, మన దేవుడు అన్నాడు, మన ప్రభు అన్నాడు, ఏమన్నాడండి? ప్రతి బలహీనత ఒక దెయ్యం వల్ల కలుగుతుంది అని. అలాగే కాలపు ప్రవక్త కూడా అన్నాడు, దెయ్యం వల్ల కలుగుతుంది అని. కాబట్టి ప్రతి వ్యాధి వెనకాల ఒక దెయ్యం ఉంది. ఆ వ్యాధి పడితే దాని పోలికలో మారుతారు. ఆ వ్యాధిని సిమ్టమ్స్ చెప్తున్నాం మనం, ఈ వ్యాధికి ఈ సిమ్టమ్స్ అని. అంటే ఆ దెయ్యానికి ఆయా సిమ్టమ్స్ బయటపడతాయి. అప్పుడు దాని స్వరూపంలోనికి ఆ మనిషి ఆత్మను, శరీరాన్ని అది వంచుతూ ఉన్నాడు, బెండి చేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియులారా, అయితే ఆ దయ్యము ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయినప్పుడు అతడు తిరిగి స్వస్థతను అందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నా మిత్రులారా భయపడవద్దు, దానికి బదులుగా ప్రేమించండి. కాబట్టి మనం గమనించినట్లయితే మనము దేన్నైతే ప్రేమిస్తున్నామో దాన్ని దొంగిలించటానికి దెయ్యం పనిచేస్తూ ఉంది. కానీ మనము దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ భయము మనలో నుండి వెళ్ళగొట్టబడుతుంది. మరియు నీవు దేనినైతే నమ్ముతున్నావో దానిపై నిలబడి ఓడిపోకుండా మనము నిలిచినట్లయితే ఆమేన్, ఆ దెయ్యము వెనకడుగు వేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ నిజమైన ప్రేమ మనము దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే చూడగలుగుతామండి. అలాగే ప్రవక్త మరొక సంఘటనను జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. అక్కడ చూసినట్లయితే ఆయన జరిపించినటువంటి ఆ యొక్క మెక్సికోలో జరిపించినటువంటి కూడికలలో అక్కడ అనేకులు అక్కడికి రావటం జరిగింది. అక్కడ బలమైనటువంటి ఆ వర్షం కురిసింది. అది రాత్రికాల కూడిక. అనేకులు మరి ఆ వర్షమును బట్టి తడిచిపోయి, నానిపోయి, ఆ గొప్ప జనసమూహం అక్కడ వాక్యాన్ని వింటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ విషయంలో ఒక చిన్న మాట నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం కోసం వారు వచ్చి, దేవుని యొద్ద నుండి మేలు పొందటానికి వచ్చి, కుర్చీలు లేకపోయినా అక్కడ యవనస్తులు, ముసలివారు అనేకులు వచ్చి అలా అలసిపోయి కూడా ఆ వర్షంలో దేనికో ఒక దానికి చారగిలపడి ఆ వాక్యాన్ని వినటానికి ఆసక్తి కలిగి ఉన్నారు. కాబట్టే అంత శక్తి ఆ దినాలలో విడుదలైందండి. ఈరోజు దరిదాపులో ఉన్న మందిరాలకు వెళ్ళలేదు, ప్రక్కన దేవుని పని జరుగుతుంటే వెళ్ళం. దేవుని ఎడల ఆసక్తి లేదు. ముఖ్యంగా మనం గొప్ప స్థానంలో ఈ కాలపు వర్తమానంలో, గడియ వర్తమానంలో ఉన్నామని చెప్పుచున్న వారికి కూడా ఆసక్తి లేదు. నేను అంటున్నాను, నేను చూసిన పలు సభలలో, పలు కార్యాల్లో నేను చూస్తే మనము అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పుకొనుచున్నా కూడా అంతటి విశ్వాసం లేదు. మనకంటే అన్యజనులు దాన్ని నమ్ముచున్నారో వారు ఆ కార్యాలను పొందుకుంటున్నారండి. మాకు అన్నీ తెలుసు అని చెప్పిన వీరు హృదయాలు కఠినం చేసుకుంటున్నారు. వీరు అలాగే ఆ శాపంలోనే వారికి ఏది వచ్చిందో దానితోనే వారు నష్టపోతున్నారు. కారణం ఏంటంటే మనము జ్ఞానంతో సబ్జెక్టు ప్రకటిస్తున్నాం, జ్ఞానంతో బోధిస్తున్నాం. నిజంగా మనము దేవుని శక్తితో భూమిని తలకిందులు చేయట్లే. మరి వాక్చాతుర్యముతోనూ, లౌకికపరమైన జ్ఞానముతోనూ, ఆ సబ్జెక్టు మీద ఉన్నటువంటి అవగాహనతోనూ, దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి దాని ఏమన్నా మెథడ్స్తోనూ మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ ఆపద మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం బోధించినదే మనకి ఎదురుపడినప్పుడు అక్కడ ఫెయిల్ అయిపోవటం జరుగుతుంది. కారణం ఏంటో తెలుసా? పైకి మనం ఎన్నైనా చేయొచ్చు, కానీ దాని శక్తిని ఎరగకపోవటమే మెయిన్ కారణము.
అందుచేతనే ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నామన్న వారు కూడా అవిశ్వాసము చేత కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. కాబట్టి ఆ జన సమూహంలో ఒక చిన్న తల్లి పాస్టర్ పాస్టర్ అని అరుస్తూ ఉందట. ఆమె చేతిలో ఒక చిన్న బిడ్డ చనిపోయి ఉంది. ప్రవక్త కుమారుడైనటువంటి బిల్లిపాల్ చెప్పాడు, ఒక చిన్న తల్లి ఆమె కుమారుడు చనిపోయాడు, సహాయం కోసం అరుస్తుంది అని. ప్రవక్తకు దేవుడు ఒక దర్శనం చూపించాడండి. అదేంటంటే ఆ చిన్న పిల్లవాడు మరి బ్రతికి లేచిన దర్శనాన్ని చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఆ చిన్న బిడ్డను ఇక్కడికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు ఆ వర్షంలో నానిపోయిన రగ్గు క్రింద చలనం లేకుండా పడి ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డతో ఆ తల్లి ముందుకు వచ్చింది. కాబట్టి ఆ బిడ్డ చనిపోయాడని, కొన్ని గంటల ముందే చనిపోయాడని తెలిసినా, దయచేసి గమనించండి, ఆ బిడ్డను వైద్యుల దగ్గరికి కానీ సమాధుల తోటలోకి కానీ విడిచిపెట్టకుండా చూసారా, మనము ఆ ఊపిరి ఉన్నంత వరకు ఎదురు చూస్తాం. ఆ ఊపిరి పోయిందని తెలిసాక వెంటనే ఏర్పాట్లు చేస్తామండి. ఏంటది? సమాధి చేయాలని. కాబట్టి ఎందుకంటే అది ఉంచుకోం. ఇంకా ఇక్కడ పోరాడుతూ ఉంది ఒక తల్లి. ఏ విధము చేతనైననో, ఇక్కడ ప్రవక్త దైవ శక్తి కలిగిన వాడే. దైవశక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా విశ్వాసం అనేది లేనప్పుడు, అవతల వ్యక్తిలో విశ్వాసం అనేది లేనప్పుడు ఆ ఎంత శక్తి ఉన్నా ఏ కార్యం అక్కడ జరగదండి. ఇక్కడ ఆ తల్లి యొక్క విశ్వాసము చాలా గొప్పది. పలుమార్లు ప్రభువు కూడా అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని. కాబట్టి ఈరోజు ఎందుకు మనం విశ్వసించలేకపోతున్నాం? ఈరోజు లేఖనాలను మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఈ లేఖనాల వెనకాల వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలు లేఖనాన్ని ధృవపరుస్తాయి, ధృవీకరిస్తాయి. చాలామంది షట్టర్ దించేశారండి. అద్భుతాలు లేవు, సూచక్రియలు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవంటే దేవుడే లేడు. నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రవక్త లేక ప్రభువైన మొదటి విడతలో, ఫస్ట్ పుల్లో అద్భుతాలు సూచక్రియలు జరిగాయి, అనేక మంది వచ్చారు. సెకండ్ పుల్లో హృదయ వివేచన, ఆ హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ప్రవక్త కూడా అలాగే చేశాడు. ఇక మూడవది వాక్య ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు ఈ వాక్య ప్రత్యక్షత వచ్చినప్పుడు అనేకులు వెనుక తీశారు. ఎందుకంటే ఈ సర్వసత్యమును వారు దాన్ని ఏమన్నా వాళ్ళ హృదయాలకి ఫిల్టర్ కాల, ఇముడ్చుకోలేకపోయారు, వాళ్ళు అన్వయించుకోలేకపోయారు. ప్రియులారా, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను వినండి. దేవుడు అద్భుతాలు చేసిన శక్తి, అనగా సూచక్రియల శక్తి, హృదయ వివేచన, ఇవన్నీ కూడా వచ్చి ఆ మూడవ పుల్లో కలిసిపోయాయి. వేరు చేయబళ్ళ దాంట్లో కలిసిపోయాయి. ఎందుకంటే ఒక శక్తి ఒకటి ఆరంభమైతే అది వెళ్ళి అసలైన శక్తిలోకే ఇమ్మడబడుతుంది, లేదంటే అసలైన శక్తిలోనే కలిసిపోతుంది. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆ వాక్య ప్రత్యక్షతలోనే స్వస్థత, విడుదల, ఆశీర్వాదం ఉంది. మనం ప్రకటించే వాక్యము సత్యమైనదైతే ఆ వాక్యములోని శక్తి కూడా అదే సూచనలు చేస్తుంది, అదే హృదయాన్ని వివేచిస్తుంది, అదే కార్యాలు చేస్తాయి. ఎందుకంటే ఇక జరగవు అని కనుక మనం అంటే, ఆనాడు ప్రవక్తను బయల్జెబూలు అన్నారు, ఆనాడు యేసు ప్రభుని బయల్జెబూలు అన్నారు, ప్రవక్తలను ఎగతాళి చేశారు. పిల్లరా, విన్నారా? అయితే ఆ ప్రవక్తల తర్వాత కూడా పరిశుద్ధాత్మ వర్క్ చేస్తున్నాడు. ఈ 5 రకాల పరిచర్యల ద్వారా, ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీ ద్వారా దేవుడు అదే కార్యం చేస్తున్నాడంటే మాత్రం నమ్మనే నమ్మరు. ఇంకెలాగూ ప్రజలు విశ్వసించగలరు? ఇంకెలాగూ ప్రజలు దేవుని శక్తిని అక్కడ చూడగలరు? దేవుని వాక్యము కేవలం పైన వాక్చాతుర్యంతో కాదు అన్నాడు పౌలు.
అది దేవుని శక్తితోనే విడుదలవుతుంది అన్నాడండి. గమనించారా? శక్తి లేకుండా దేవుని లోగోస్ ఉండదు. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ తల్లి ఈ దైవదాసుని దగ్గరికి వచ్చింది. ఎందరో ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరతతో మందిరానికి వస్తారండి. మనం వాక్యం బోధిస్తున్నాం, వెరీ గుడ్. ఆ వాక్యము వారి హృదయాల్లో స్ట్రాంగ్గా నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం చేయాల్సిందేం లేదు, ప్రార్థన చేస్తాం. అప్పుడు దేవుడు తన కార్యాన్ని అక్కడ ప్రస్ఫుటం చేయాలండి, జరగాలి అక్కడ. అప్పుడే దేవుడు అక్కడ ఉన్నాడు అనటానికి రుజువై ఉన్నది. కాబట్టి ఈరోజు గట్టిగా మనం అరుస్తున్నాం, కేకలు పెడుతున్నాం, ఎగురుతున్నాం, దూకుతున్నాం, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బట్ మన విశ్వాసానికి పరీక్ష అక్కడ నిలిచినప్పుడు కుప్పకూలిపోతున్నాం, దిగజారిపోతున్నాం, మన చేతులు ఎత్తేస్తున్నాం. ఇంక చేయగలిగింది ఏమీ లేదన్నట్టుగా ఒక దిగాలు చూపు అక్కడ చూస్తున్నాం. బట్ గాడ్ ఈజ్ గాడ్. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఆయన ఉపకారి. ఎవరో ఉపకార ధర్మం కోసం వచ్చారు, మనం అది చేసి తీరాలి అక్కడ. అయితే మన వాక్య ప్రత్యక్షతలో ఉన్నామో దేవుడు మనకి ఉన్నత స్థానం ఇస్తున్నాడు, మనలను అక్కడ ప్రత్యక్షపరుస్తున్నాడు, లేకపోతే ఆ ప్రత్యక్షతలోనికి తీసుకెళ్తున్నాడు, మనల్ని రూపాంతరపరుస్తున్నాడు. వెరీ గుడ్. అయితే ఉపకారం కోసం నిలబడిన వారికి ఒట్టి చేతులతో ఆయన పంపడు. కాబట్టి వారు ఎందుకు వచ్చారో అవి పొందుకొని నీ మందిరంలో నుండి బయటకు వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే ఎక్కడో ఏదో లోపము ఉండే తీరుతుంది. పైకి భక్తిని మనం ప్రదర్శించడం కాదు. ఎప్పటికైనా కాలాలు, యుగాలు, తరాలు మారిన ప్రభువు రాకడ ఆలస్యమైతే ఎల్లప్పుడూ ఆయన శక్తిలో మార్పు ఉండదు. ఆ విషయాన్ని అనేకులు మర్చిపోతున్నారు. కాబట్టి అది మంచిది కాదు అని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే దైవదాసుని యొద్దకు ఆ బిడ్డ తేబడ్డాడో, చిన్న ప్రార్థన చేసి దైవదాసుని యొక్క చేతిని ఆ బిడ్డ మీద ఉంచగా అక్కడ కెవ్వుమని ఏడుస్తూ ఎంత గట్టిగా తన్నాలో తన కాళ్ళతో విదిలించుకుంటూ ఆ దుప్పటిని తన్నుచూ ఉన్నాడట. ఆమేన్. నిజంగా ఒక తల్లి ప్రేమ, ఎలాగైనా నేను నా బిడ్డను పొందుకోవాలనుకున్నప్పుడు దేవుని కృప అక్కడ స్వాధీనపరుచుకుంది. ఆమేన్, 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 ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు మార్పు లేదు. దేవుడు ఆ రోజు ప్రేమించాడు, ఈరోజు ప్రేమించట్లేదు అనటం చాలా తప్పు. ఆ రోజు ఆయన చేస్తే ఈరోజు కూడా ఆయన చేస్తాడు అనేది నా నమ్మకం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఇంకా కొన్ని విషయాలు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆ తర్వాత ముడతలు పడ్డ ముఖము కలిగిన ఒక బహువృద్ధుడు దైవదాసుని దగ్గరికి తీసుకువచ్చారంట. మరియు అతని బట్టలు చాలా చినిగిపోయి ఉన్నాయి. అతడు దైవదాసుని ముందు నిలవబడి ఏదో పూసల దండను ఏదో జపం చేసేవాళ్ళగా అది తిప్పుతూ ఉన్నాడంట. అప్పుడు దైవదాసుడు అన్నాడు, సోదరుడా, మీరు దాన్ని ఆపేయండి, అది పక్కన పడేయి, ఇప్పుడు నీకు దాని అవసరం లేదు. విన్నారా? ఇప్పుడు నీకు దాని అవసరం లేదు అని దైవదాసుడు చెప్పాడు. ఇప్పుడు దైవదాసుడు అన్నాడు, నేను ఎంతగా ఆ వృద్ధుడిని ప్రేమించాను మరియు అతని గూర్చి ఎంతో జాలిపడ్డాను. తర్వాత అతని దీనమైన పాదాలు చూశాను. ఓ, బూట్లు లేవు, అతని ప్యాంటు చాలా చినిగిపోయి ఉందంట. ఆ మనుషునికి ఇవన్నీ కూడా అసలే దారిద్ర్య పరిస్థితుల్లో ఉంటే ప్రకృతి కూడా అతనికి విరోధంగా ఉండి అతని కన్నులు లేని స్థితిలో ఉన్నాడంట. దైవదాసుని హృదయం ఎగసి పడుతున్న ప్రేమ, ఎనలేని సానుభూతికి నిజంగా ఆ హృదయ అంతరంగంలో నుండి, అంతరాలలో నుండి ఒక గొప్ప ప్రార్థన వచ్చింది. అదే బలమైన ప్రార్థన. దేవునికి మొరపెట్టాడు ప్రవక్త. యేసు, వృద్ధుడైన ఈ గ్రుడ్డి తండ్రిపై దయతో కనికరము చూపండి, ఇతనికి నీవు సహాయం చేస్తావా తండ్రి? మరియు అతడు
ఎప్పుడైతే దైవదాసుడు ప్రార్థన చేశాడో దేవునికి మహిమ అని అరుచుట దైవదాసుడు విన్నాడట. అతని కంటి చూపు పూర్తిగా తిరిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రేమ ప్రసరించిందో, ఆ వ్యాధిగ్రస్తుని యొక్క వ్యాధులను చూసిందో, ఆమేన్, వెంటనే దేవుని యొక్క కృప అక్కడికి వచ్చి, ఆ సార్వభౌమాధికారం అక్కడికి వచ్చి ఆ గొప్ప విముక్తిని అక్కడ ప్రకటిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, నేను ఎప్పుడైనా ఒకని కొరకు ప్రార్థించి విజయం సాధించానంటే అది నేను వారితో సహవాసములోనికి ప్రవేశించినప్పుడు, వారి రోగములను, వారి పరిస్థితిని అనుభూతి చెందినప్పుడు, అప్పుడు హేతువుకు అతీతంగా ఒకటి మీలో నుండి క్రిందికి వెళ్ళి రోగుల కొరకు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తుంది. ఆమేన్. కాబట్టి ఆ ఫీల్ దైవదాసంలో ఉండేదంట. అదే మానవ ప్రేమకు అతీతమైన ప్రేమ. మనం ఏంటంటే, నేను చూస్తున్నాను సభల్లో ఎంత కేర్లెస్ అంటే అంత కేర్లెస్. త్రిత్వం వాళ్ళు చేస్తే నో ప్రాబ్లం. ఈ వర్తమానం వాళ్ళు కూడా వాళ్ళు వస్తూ ఉంటే ఇంకెంతమంది ఉన్నారు, ఇంకెవరు, తర్వాత చేద్దాంలే, వెళ్ళిపోండి. వాక్యం విన్నారుగా, వాక్యంలో తగ్గిపోయింది. అసలు ఫీలే లేదండి. నేను మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చొని ఏమంటున్నారు, నేను బాగా చెప్పాను కదండి, మెసేజ్ ఎలాగుంది ఈరోజు, అద్భుతంగా ఉందా, ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు. ఎందుకయ్యా అది? నువ్వు ప్రకటించిన వాక్యంలో ఒక జీవం ఉండాలి. ఒట్టి ఆకులు పట్టుకుంటే కాదు, ఆకుల్లో రసం ఉండాలి, రసంలో పవర్ ఉండాలి. వాక్యాన్ని బోధించడమే కాదు, వాక్యము సజీవం అవ్వాలా, అది ఒక క్రియను, ఒక కార్యాన్ని అక్కడ చూపించాలి. అందరినీ నేను అంటలే, కొందరు నమ్మకస్తులు ఉన్నారు, బలహీనుల కోసం నమ్మకంగా ఎంత సమయమైనా నిలిచి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ప్రవక్త కంటే ఎక్కువగా ఫీల్ అయిపోతున్నారండి. వాళ్ళు ఫీల్ అయిపోయి సేమ్ ఇమిటేషన్ అలాగే నటిస్తున్నారు. నేను అనాలంటే నటిస్తున్నారు, అలాగూ బిహేవ్ చేస్తున్నారు, ఆయనలాగే చెప్తున్నారు, ఆయనలాగే మాట్లాడుతున్నారు. ఈ బాహ్య ప్రవర్తన కాదు, దేవుడు నీలో ఏది చెప్పెట్టాడో అలాగే నువ్వు ప్రవర్తించాలి. దేవుడు నిన్ను ఎలాగూ సృజించాడో అలాగే క్రియ జరిగించు. అంతేగాని అనుకరణ ప్రవక్తలకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. దయచేసి గమనించాలి. అనుకరించేవాడు అపవాది. అనుకరణ కాదు మనకు కావలసింది, అనుసరించాల. అంత మాత్రమే కాదు, అనుభవించాలా. అంత మాత్రమే కాదు, దేవుడు ఈరోజు నీతో ఏది చేస్తున్నాడో వర్తమానం మనకు అవసరం. అది మన యొక్క ఏం చెప్పాలా, మార్గము లేక బాట. ఆ బాటలో మనం వెళుచున్నప్పుడు ఆ ఫీల్ మనం పొందుకోవాలండి. అది పొందుకోకుండా కేవలం ఏదేదో చేసేసామో, ఏదో గొప్పగా ప్రకటించేసామో, ప్రజలందరూ కూడా షైన్ అయిపోయారు, ఏదో అయిపోయారు అని శక్తి లేని ఒట్టి మాటలు డబడబా అని పలికేసి వెళ్ళిపోతే ఏమీ ఉపయోగం లేదు. అలాంటి ఉపయోగం లేని వాళ్ళు చాలామంది ఈ వర్తమానంలో ఉన్నారు. కానీ వాళ్ళు సూపర్గా ప్రసంగించగలరండి. బాబోయ్, అసలు చెప్పాలంటే కేవలం 7వ తరగతి మాత్రం చదివిన ప్రవక్త ఈ రోజుల్లో ఈ వర్తమానం ప్రకటించే ఈ గొప్ప బాహ్య ప్రదర్శన ఇచ్చే సేవకులను చూస్తే ఆయన కన్నీరు విడుస్తాడండి. ఇంత మోసగాళ్ళు ఉన్నారా, నన్ను ఫాలో అవుతూ ఇంతమంది మోసపరుస్తున్నారా అని ఆయన బాహ్యంగా ఇప్పుడు కనుక ఉండి చూస్తే ఖచ్చితంగా ఫీల్ అవుతాడండి. కారణం ఎంత మోసం అంటే అంత మోసం అండి. ఈరోజు ఈ వర్తమాన సంఘాల్లో మనుషులు ఉప్పొంగేటట్టు చేస్తున్నారు తప్ప పవర్ లేదు. పవర్ లేకపోతే అది దేవుని శక్తే కాదు, దేవుని శక్తి లేకపోతే అది భక్తే కాదు. ఆ భక్తి పైకి భక్తి మాత్రమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని పని చేస్తున్నామంటే, దేవుని కార్యం చేస్తున్నామంటే, దాని యొద్దకు ఎవరో ఒకరు వచ్చారంటే వారు ఖచ్చితంగా అక్కడి నుండి ఏదో పొందుకొని వెళ్ళాల్సిందే. హెబ్రీ 11:6లో ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయగలవాడనియు నమ్మవలను కదా.
మీరు గమనించారా? అయితే అలాంటిది ఏది అక్కడ కనబడలేదనుకో, దానివల్ల నిష్ప్రయోజనమో. దయచేసి గమనించాలని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. అలాగే ప్రవక్త చెప్పిన మరొక విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దైవదాసులు మరి ఆ యొక్క గేమ్ వార్డెన్గా, లేకపోతే ఆ యొక్క అడవులు లేక పొలాలలో ఆ గస్తీ తిరిగేటటువంటి ప్రాంతంలో ఆ పర్యవేక్షకునిగా ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక అనారోగ్యంతో అవసరత కలిగినటువంటి తన స్నేహితుడు అక్కడ దగ్గరలో ఉన్నాడని, మరి అతని దగ్గరికి వెళ్ళి మరి అతన్ని పరామర్శించాలని దైవదాసుడు ఆలోచన కలిగి ఉన్నాడంట. కాబట్టి ఒక షార్ట్ కట్లో వెళ్ళి అక్కడ అతన్ని కలుసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి ఒక మరి షార్ట్ కట్ దారి వెనక వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ప్రియులారా, అతడు వెళ్తూ ఆ పొలము గుండా బయలుదేరి ఆయన ట్రక్కు సీటు కింద దైవదాసుని యొక్క ఆ తుపాకీని అక్కడ పెట్టి ఆ కంచెను దుమ్ముకి ఆ పొలము గుండా ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడైతే ఆ కంచె నుండి సుమారుగా 200 గజముల దూరంలో ఉండగా ఒక పెద్ద నల్లని ఎద్దు దైవదాసుని ముందు కనబడిందంట. ప్రియులారా, ఇది ఎక్కడి నుండి వచ్చింది? అది ఈ పోటీలకు వాడేటటువంటి బుర్క్ అనేటటువంటి ఆ ఎద్దు అన్నమాట. అది ఒక పశువుల శాలకు తేబడింది. అది మనుషులను చంపేటటువంటి ఎద్దు. ఆ కుస్తీ పోటీల్లో అదొక రకమైన ఆట ఉంటుంది. అక్కడ కొందరు ఆడుతూ ఉంటారు. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు మనుషులు కూడా చనిపోతారండి. కాబట్టి ప్రియులారా, అయితే అది మంచి సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ పశువుల శాల వారు కొన్నారు. ఓకే. కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఆ విషయాన్ని దైవదాసుడు మర్చిపోయాడు. మరి ఎప్పుడైతే ఆ ఎద్దు తన మీదకి వచ్చిందో తన తుపాకీ కోసం ట్రై చేశాడండి. అయితే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అది ట్రక్కులో వదిలేశానని. ఇక వేరే దారి ఏమి కూడా దైవదాసునికి లేకుండా పోయిందండి. ఇప్పుడు అది నేల మీద కాలుతో దువ్వుచు దగ్గరగా వస్తూ ఉంది. ఇప్పుడు దైవదాసుడు పారిపోవాలంటే కంచెకు దూరంగా వెళ్ళాలి, కంచె దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆ కంచె చాలా దూరంగా ఉందని దైవదాసుడికి అర్థమైపోయింది. ఇతడు వెళ్ళే లోపల అది మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దైవదాసుడు ప్రార్థన చేయటం ప్రారంభించాడండి. దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. నేను నడవగలిగినంత, దైవదాసుని మాటల్లో మనం విందాం, నేను నడవగలిగినంత ధైర్యంగా యేసుక్రీస్తును నమ్మి నా మరణము వరకు నడుస్తాను అనుకున్నాడంట. ఎప్పుడైతే తన హృదయంలో ఆ మాట అనుకున్నాడో అక్కడ ఆ యొక్క జంతువుతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలి. ఆ ఎద్దును ద్వేషించటానికి బదులుగా దాని పట్ల ప్రేమను కలిగి సానుభూతి చెందటానికి అతనిలో, ఆ ప్రవక్తలో అలాంటి అనుభూతి కలిగిందంట. దానిని నేను ప్రేమించాను, మరియు ఇక్కడ నా సహోదరులతో నిలవబడి ఉన్నట్లుగానే ఆ జంతువు యొద్ద ఏ మాత్రం భయం లేకుండా ఉన్నాను. సమస్త భయము విడిచిపోగా నేను ఇలా అనుకున్నాను, దీనురాలగు ప్రాణి, నేను నీ ప్రాంతంలో ఉన్నాను. నీవు ఒక జంతువువి, మరియు నీకు ఏ తేడా తెలియదు. నీ హక్కులను పరిరక్షించుకోవటమే నీకు తెలుసు. అప్పుడు ఆ ఎద్దుకు ఈ మాటలు బిగ్గరగా చెప్పాను. చూడండి, ఓ దేవుని సృష్టి, నేను దేవుని సేవకుడిని, మరియు అనారోగ్యముతో ఉన్న నా సహోదరునికి ప్రార్థించుటకు వెళ్ళు మార్గంలో ఉన్నాను. నీకు భంగం కలిగించాను, నన్ను క్షమించు. కానీ యేసు నామములో వెళ్ళి క్రింద పడుమో అని ప్రార్థించాడంట. ఆమెన్, ఆమెన్. దానితో అది తన కాలి గిట్టలను బురదలోకి ముందుకు విసిరినట్టుగా ఆగిపోయిందండి.
ఇప్పుడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా, ప్రవక్త అన్నాడు, ఎంత ప్రశాంతంగా ఉన్నానో అక్కడ అలాగే నిలబడ్డాను. మనుషులను చంపే ఆ పెద్ద ఎద్దు కేవలం ప్రవక్త నుండి 5 అడుగుల దూరంలో ఆయన చంపుటకు చేయబోయేటటువంటి ఆ దాడిని ఆపేసిందంటండి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాన్ని చూస్తే ప్రవక్త అది ఎంతో గందరగోళంగా అటు ఇటు చూసిందంట, అటు తిరిగిందంట, ఇటు తిరిగిందంట. వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఒక ప్రక్కకి వెళ్ళిపోయి అది పరుండి విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. మీరు గమనించారా? కాబట్టి ఇంకా ఏ మాత్రం కదల. దాని ప్రక్కన 5 అడుగుల దూరంలో నుండి దైవదాసుడు వెళ్ళిపోయినా ఏమీ కదలలేదు, మెదలలేదంట. హల్లెలూయా. ప్రియులారా, ప్రవక్త అన్నాడు, దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుని ఎడల ఉన్న భక్తి ధైర్యము ఆ సింహాలను దానియేలు మీదకి రాకుండా వాటి నోళ్లను మూసిన దేవుడు. చూడండి, ప్రయోగశాలలో, ఆత్మీయ ప్రయోగశాలలో ఆపద వచ్చినప్పుడే మన విశ్వాసము బయటపడుతుంది. శ్రమ వచ్చినప్పుడే, ఇబ్బంది కలిగినప్పుడే మన ఫెయిత్ యొక్క లోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, అందుకని కొన్నిసార్లు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కానీ కొంతమంది అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ మీరు దయచేసి గమనిస్తే దేవుని యందలి విశ్వాసము, నమ్మకము మనలో గొప్ప ధైర్యాన్ని తెస్తుందండి. ప్రతి మానవునిలో ఒక పిరికి లక్షణం ఉంటుంది, అది సహజ లక్షణం. కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పిరికితనము కలిగిన ఆత్మ ఉండదు. శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను దేవుడిచ్చాడే కానీ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదని అంటే బైబిల్. ఆ పిరికితనము కలిగిన ఆత్మ దయ్యము నుండి వచ్చిందనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఒకరోజు దైవదాసులు తన ఇంటి వెనక ఉన్న ఆ పెరిగిన గడ్డిని కత్తిరించడానికి ఆ కత్తిరించే మిషన్తో ఆ షర్ట్ కూడా విప్పేసి ఎండవేళ్ళలో ఆ మిషన్ని ఈ కందిరీగలు ఉండేటటువంటి పొదలోనికి పోనిచ్చాడంట. దయచేసి గమనించండి. ఎప్పుడైతే ఈ కందిరీగలు ఉండేటటువంటి ఆ పొదలోనికి వెళ్ళటం జరిగిందో ఒక్క నిమిషంలో అక్కడ కళ్ళు మూసి తెరిసే లోపల గమనించారా, అవన్నీ కూడా దైవదాసుని కమ్మేసాయంట. కందిరీగలతో పూర్తిగా కప్పబడ్డాడంట. ఈ కందిరీగలు చాలా ప్రమాదకరమైనవండి. దాని ముళ్ళు చాలా విష ప్రభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రాణులన్నీ కూడా ఆయన్ని చుట్టేసాయో ఇక ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రియులారా, వెంటనే వీటిని ద్వేషించుటకు బదులుగా ప్రేమించటానికి ఇష్టపడ్డాడండి. దేవుని యొక్క దీన ప్రాణులరా, మీకు వ్యతిరేకముగా నేనేమీ కలిగి లేను. అది మీ ఇల్లు, నేను మిమ్మును కదిలించాను. అప్పుడు ఆ కందిరీగలతో బిగ్గరగా ఇలా చెప్పాడంట, మీ ఇల్లు అక్కడుందని నేను మర్చిపోయాను. ఎంతగానో క్షమించమని కోరుచున్నాను. నేను మిమ్మును ఆశ్చర్యచకితులను చేశాను, భంగం కలిగించాను. దయచేసి నన్ను క్షమించండి అన్నాడంట దైవదాసుడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే ప్రియులారా, మీరు దయచేసి వినండి, వెంటనే ప్రియులారా ఆ కందిరీగలు దైవదాసుని చుట్టూ 3 లేక 4 పర్యాయాలు గిరగిరా తిరిగాయండి. తిరిగి తిన్నగా అవి తన గూటిలోకి వెళ్ళిపోయాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆ మూగ జీవాలు కూడా వాటికి తెలియదండి. శత్రువు ఎవరో తెలియదు, పోనీ మిత్రుడు ఎవరో కూడా తెలియదు. కానీ ఒక ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఒక విన్నపాన్ని ఆ జీవులు కూడా ఆలకించాయి. ప్రకృతితో ఒక వ్యక్తి మాట్లాడటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉందండి. కారణం ఏంటంటే, ఎంతగా దేవుని ప్రేమ చేత ఒక వ్యక్తి నింపబడకపోతే
అలాగున ఆజ్ఞాపిస్తే అవి ఆగిపోవటం అనేది చాలా గొప్ప కార్యం. అందుకే ప్రవక్త అంటాడు ఇక్కడ, దయచేసి గమనిస్తే, ఇది దేవుని ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమ అక్కడ ప్రసరిస్తుందో అక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికార కృప అక్కడ కమ్మి అద్భుతాన్ని చేస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక సమయంలో దైవదాసులు జీవించిన కాలంలో దైవదాసుని స్నేహితులు ఆ వేసవి కాలంలో ఆ లియో మరియు జినీలతో వసారాలో కూర్చుండి దేవుని వాక్యమును వారికి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక నీగ్రో బాలిక అక్రమముగా పుట్టినటువంటి తన బిడ్డను తీసుకొని ఒక రగ్గుతో చుట్టి ఆ ఓహియో నది పైన వంతెన మీద నుండి లోపల పడవేసిన సంఘటన అనేకులను ఆ దినాల్లో కుదిపేసిందండి. ఆ గుర్రబండి నడిపేవారు ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తెస్తే అది వార్తాపత్రికలో వేశారు. కాబట్టి ఇక్కడ గమనిస్తే దైవదాసులు ఈ రోజుల్లో తల్లిగా ఆ బిడ్డను కని అదే తల్లి తన చేతులతో తీసుకుని వెళ్ళి ఆ సజీవ బిడ్డను నదిలో పారవేసింది. ఒక తల్లి చనిపోయిన బిడ్డను దైవదాసుని దగ్గరకు వచ్చి బ్రతికించుకుంది. ఇక్కడ ఆ నీగ్రో బాలిక పొరపాటు చేసి పుట్టినటువంటి బిడ్డను నదిలో పారవేసింది. ఈ విషయము ఆ దైవదాసులు అక్కడ చర్చించుకుంటూ ఉన్నప్పుడు పిల్లరా అక్కడ ఒక అపాజం లేకపోతే ఒక ఉడత లాంటి ఒక చిన్న జంతువును కూర్చిన ఆ విషయము అక్కడ దేవుడు వారికి ప్రస్ఫుటపరిచాడండి. ఎందుకంటే ఆ అపాజం అనేటటువంటి ఆ ఉడత లాంటి జంతువు ఆ క్షీరదం లాంటిది పిల్లలకు పాలిచ్చి పెంచుతూ ఉంటుంది అది. కాబట్టి అది దైవదాసుని ఆ కారు వెళ్ళేటటువంటి ఆ మార్గము పైకి వచ్చుట వారు చూసి అది చుట్టూ కంచె వేయనటువంటి ఇతరుల స్థలాలను దాటి పూర్తిగా కంచె వేయబడి ఉన్న ఆ స్థలమునకు వచ్చిందండి. అంటే కాంపౌండ్లోకి వచ్చింది. పిల్లలు అక్కడ మనం చూస్తే అది ప్రాకుతూ వెళ్ళటానికి ప్రయత్నించలేదు, కారు వెళ్ళు మార్గంలోకి వచ్చింది. ప్రవక్త అంటే నా ముందు వసారాలోనికి పైకి వసారా వైపునకు తిరిగింది. బాలురకు అంటే అక్కడ ఉన్న పిల్లలకు చెప్పాడంట ప్రవక్త, ఇది కుక్క కాటు వల్ల వచ్చే ర్యాబిస్ వల్ల ఇలాగైందని. పిల్లరా ఈ అపాజంలో రాత్రి వేళల్లో అవి తిరుగుతాయి కానీ పగటి వేళల్లో అవి తిరగవు. ఈ విషయము ప్రవక్తకు తెలుసు. ఎందుకంటే ఆయన అటవీ ప్రాంతంలో వేటాడాడు, అటవీ పరిరక్షకుడిగా కూడా పనిచేశాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసండి. ఓకే, మంచిది. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించినట్లయితే అది మరి చాలా దీన స్థితిలో, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా చూడండి, అది తన పిల్లలకు తన సంచి లాంటి ఒక భాగం ఉంటుంది. ఆ భాగంలో 9 పిల్లలకు అది పాలిస్తానే ఉన్నాడు. చచ్చిపోయే క్షణంలో కూడా, ప్రాణం పోతున్న సమయంలో కూడా తన శరీరం అంతా తలకాడ గాయమై పురుగులు పడి కుళ్ళిపోయిన వాసన వచ్చే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ చిన్న జంతువు తన 9 పిల్లలకు పాలిస్తుందంట. హల్లెలూయా! ఎంత ప్రేమ అండి! హల్లెలూయా! కాబట్టి పిల్లరా ఇక్కడ దయచేసి గమనించినట్లయితే దానికోసం దైవదాసుడు అక్కడ ఒక ప్రసంగంలో ఆ విషయాన్ని వాడుకున్నాడంట. అయితే ఇక్కడ మరుసటి రోజు అది అలాగే ఉంది, చాలా హీనమైన పరిస్థితికి దిగజారిపోయింది. అక్కడ మరి పశు వైద్యురాలైనటువంటి సిస్టర్ వుడ్స్ అది విపరీతంగా గాయపడింది కనుక ఆమె మరి అపాజం చచ్చిపోద్దని ఆమె చెప్పింది. దాన్ని కాల్చేయమని దైవదాసుని కూడా అడిగింది. తన భర్తతో చెప్పి కాల్పించాలని కూడా చూసింది. అయితే ఏదో మరి
ఆ ప్రేమ దాన్ని చంపటానికి వారిని ప్రేరేపించలేకపోయింది. ఆ పిల్లలను కూడా చంపేయాలనేటటువంటి ఆలోచన. అయితే పగలు గడిచింది. సాయంకాలము నా కుటుంబంతో కలిసి ఆహ్లాదం కొరకు బయటికి కొద్ది ప్రయాణానికి వెళ్ళాం. మేము తిరిగి వచ్చినప్పుడు ఆ అపాజం ఇంకా అక్కడే ఉందేమోనని చూడటానికి వెళ్ళాను. అది సరిగ్గా అక్కడే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కూడా తన పిల్లలకు అది పాలివ్వటానికి ప్రయత్నం చేస్తుందంట. అది మరణానికి చేరువుగా ఉంది. దాని స్థితిని చూచి దైవదాసునికి ఎంతో జాలి కలిగింది. అయితే మరుసటి రోజు పొద్దున్నే ప్రవక్త కుమార్తె అయినటువంటి రిబ్కా దైవదాసుని దగ్గరికి వచ్చింది. అది ఉదయం 6 గంటల సమయం. కాబట్టి దైవదాసులు ప్రార్థనలో ధ్యానంలో ఉన్నారు. ఆయన గదిలో ఉన్నారు. అక్కడికి వచ్చి, డాడీ నా మనస్సు నుండి ఆ పెద్ద అపాజం తొలగిపోవట్లేదని కన్నీరు పెట్టుకుందంట. కాబట్టి పిల్లలు దాని దగ్గరికి వెళ్ళి చూశారు. పరిస్థితి చాలా దీనంగా ఉంది. కాబట్టి దాని గురించి దైవదాసుడు ఆలోచించడం మొదలుపెట్టాడు. ఓ దేవా, ఆ దీన అపాజం, ఆ దీన తల్లి ఎంతగా బాధపడుతుంది, ఆ పిల్లలను ఎంతగా ప్రేమిస్తుంది, అది చంపబడటం నేను చూడవలసి రాకూడదని నిరీక్షిస్తున్నాను అన్నాడండి. నేను అక్కడ కూర్చొని ఉండగా ఎవరో నాతో ఇలా అన్నారు, నిన్న నీవు దానిని గురించి బోధించావు, నీ అంశముగా దానిని వాడుకున్నావు. చూసారా, అది నిజమే ప్రభువా అన్నాడంట దైవదాసుడు. అది నిజమైన తల్లి అని నీవు అన్నావు. కానీ అది నీ ద్వారము దగ్గర ఒక స్త్రీ వలె 24 గంటలు వేచి ఉన్నది. నీవు ఒక్క మాట మాత్రమైనా చెప్పలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు. అవునయ్యా, నేను చెప్పలేదు అన్నాడంట దైవదాసుడు. నేను ఎవరితో మాట్లాడుచున్నానో, నాతో నేను మాట్లాడుచున్నానా? ప్రియులారా, ఈ ఆలోచనల పరంపరలో దైవదాసుడు ఆ స్వరము దేవునిదే అని గుర్తించాడు. ఓ దేవా, నువ్వేనా? నా తల వంచి ఏడ్చానంటున్నాడు దైవదాసుడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. వెంటనే, ఓ కనికరములు గల దేవా, ఈ విషయాన్ని నేను గమనించలేకపోయాను, నీ దాసుడనైనా నన్ను క్షమించు. బుద్ధి లేని వానిగా దాని స్థితిని చూస్తున్నాను కానీ ప్రార్థించలేకపోయానని దైవదాసుడు కన్నీరు విడిచాడంట. ఎంతో వేగిరపడి ఆ అపాజం దగ్గరికి వెళ్ళి దాని ప్రక్కనే మోకరించి ప్రార్థించాడు. దాంతో ఆ ప్రార్థన అయిన తర్వాత దైవదాసుడు దేవుని వైపు తల ఎత్తి నిర్జీవ స్థితికి దగ్గరైన దాని శరీరంపై దైవదాసుడు తన చేయి పెట్టి దేవునికి మర్యాదగా ప్రార్థించినప్పుడు ప్రియులారా, అది తన కాళ్ళపై ఎగిరిందంట. టక్కన లేచింది. తన పిల్లలను సమకూర్చుకుంది. ఒక్కసారి దైవదాసుని వైపు చూసి, అయ్యా నీకు కృతజ్ఞతలు అన్నట్లుగా చూసిందంట. ఆ పచ్చిక ప్రదేశాన్ని విడిచి కారు వెళ్ళే మార్గమునకు బయలుదేరి అలాగున కుడివైపుగా అది ఆ యొక్క అడవిలోకి వెళ్ళిపోయిందంట. నిజంగా దైవదాసుడు ఎంతగానో ప్రభువుని స్తుతించాడు. నిజంగా దేవా, నీవు సకల ప్రాణుల ఎడల, సకల జీవుల ఎడల ఎంత ప్రేమను నీవు కనపరుస్తున్నావో. ఒక చిన్న ప్రాణి ఎడల దేవునికి అంత ప్రేమ ఉంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సృష్టికర్త అయిన దేవుడు తన పోలికగా చేసుకున్న నీ ఎడల
ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించావా? పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ప్రభు ఎంతో గొప్పవాడు. చాలా కాలం క్రిందట ఒక సహోదరి ఒక మానసిక రోగంతో బాధపడుచు నర్సుగా హైదరాబాదులో ఉద్యోగం చేసింది. ఏదో తెలియని మానసిక బలహీనత ఆమెకు వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్ తిరిగేసి చేతులు విడిచిపెట్టేశారు. చాలా దయనీయమైన పరిస్థితి. అక్టోబర్ 7 నా పుట్టినరోజు. నేను పలుమార్లు ఆ మందిరానికి వెళ్ళాను. అనేక సార్లు మామూలుగా ఆమెకి నేను ప్రార్థన చేశాను. అయితే అందరూ ఏడుస్తున్నారు. ఇక అమ్మాయి వీధుల్లోకి వెళ్ళి ఆ నేల తుడవటం, కాగితాలు పడేయటం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉందండి. కాబట్టి ఫైనల్గా ప్రభా ఏంటి పరిస్థితి? ఇక డాక్టర్ల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ఇదిగో ప్రవక్త ద్వారా ఈ ప్రసంగాలు నేను చేస్తున్నానయ్యా. ఆ ప్రసంగాల్లో జీవము, ఆ ప్రసంగాల్లో శక్తి ఉంది నాయనా. నువ్వు సర్వశక్తి గల దేవుడవు. నీ దాసులతో చేసిన కార్యాలు ఈ రోజుల్లో మా ఎడల చేయకపోతే ఎలా ప్రభువా అని ఆ విషయం తెలిసినప్పటి నుండి నేను ప్రార్థిస్తూ ఉంటే ప్రభు నా హృదయంలో ఆయన స్వరంతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, ఫలాని దినమున ఆ కనిగిరి మందిరానికి అమ్మాయిని పిలిపించు, నువ్వు ప్రార్థన చేయి, నేను బాగు చేస్తానని. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను బాధ పెట్టిన ఆ ఆత్మ ఆమెను విడిచిందండి. ఇప్పటికీ అది సజీవ సాక్ష్యం. అనేకులకు ఆ విషయం తెలుసండి. కాబట్టి ఇక్కడ నా విషయాలు నేనేదో చెప్పట్లేదు, కానీ దేవుని ప్రేమ, కనికరం, జాలి, హృదయం బ్రద్దలైపోయింది. అక్కడ దేవుని యొక్క అంతరంగంలో లోపల ఎక్కడో ఆయన ప్రేమ ఉబికినప్పుడు మనం చేసిన చిన్న ప్రార్థన ఆ యవన సహోదరిని బాగు చేసి, ఎందరినో, ఇక్కడ నేను స్వస్థతల గురించి మాట్లాడట్లేదు, దేవుని ప్రేమను గురించి మాట్లాడుతున్నాను. ఆ ప్రేమ వచ్చినప్పుడే దేవుని కార్యాలు అక్కడ జరుగుతాయండి. కాబట్టి ప్రేమ లేకుండా మనం ఎన్ని బోధలు చేసినా, దైవిక ప్రేమ లేకుండా ఎన్ని చేసినా మనం పరిపూర్ణులం కాలేము. గనగన మ్రోగేడి గంట వలె ఉంటాం. పౌలు గారు అదే అన్నాడు, ఎన్ని వరాలైనా ఉండేవండి, ఎన్ని తలాంతులైనా ఉన్నవండి, ఎంత చాకచక్యం కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, దైవికమైన ప్రేమ, దైవికమైన ఆలోచన, దైవికమైన ఆ దయ నీలో లేకపోతే నువ్వు ఏ కార్యాలు దేవుడి నుండి ఎక్స్పెక్ట్ చేయలేవు. గనగన మ్రోగటమే, వాయించుకోవటమే, ఏమి లేదు. మనం ఒకరు పొగుడుకోవటమే, ఒకరినొకరు మెచ్చుకోవటం తప్ప ఏం లేదండి. దేవుడు సజీవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. ఎస్, ఈరోజు ర్యాప్చర్కి మన దగ్గరగా ఉన్నాం. ఈ యొక్క వర్తమానాలు మనకు అవసరం. మనం ఎత్తబాటులో ఉండేది కూడా మనకు అవసరం. కాబట్టి అన్ని విషయాలు వధువు జ్ఞానంతో నేర్చుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. బట్ అదే సమయంలో శక్తి కలిగి కూడా ఉండాలి. అదే సమయంలో దైవశక్తిని కలిగి ఉండాలి. అలా లేనట్లయితే అది పౌలు గారు చెప్పినట్లుగా పైకి భక్తి మాత్రమే, శక్తి నెరగని భక్తి. దానివల్ల ఏం ప్రయోజనం లేదండి. దేవుని కార్యాలు మన సంఘాల్లో జరగాలి. జరిగితేనే అక్కడ దేవుడు ఉన్నాడని. అంతేగాని నిజమే, కొందరికి అది గ్రహింపు కాదు, కొందరికి అది తెలియదు. ఈ ప్రత్యక్షతలు కొందరికి అర్థం కావు, ఈ మర్మాలు కొందరికి తెలియవు. విశేషంగా ఎన్నిక చేయబడిన వారికి అవి తెలుస్తాయి. వెరీ గుడ్. అయితే ఎన్నిక చేయబడిన వారిగా ఆ మర్మములను గ్రహించుచున్న మనకి ఆ దేవుని శక్తిని కూడా చూడగలిగే కృప మనకు అవసరమై ఉంది. అది లేనట్లయితే మన భక్తి వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే. విశ్వాసము లేకుండా
మనం దేవునికి ఎలా ఇష్టమై ఉంటాం? కాబట్టి పరిపూర్ణమైన ప్రేమ, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రేమ, ఆ దైవ సంబంధమైన ప్రేమ మనకు అవసరం. సంఘములో అది ప్రసరించకపోతే దేవుడు ప్రేమస్వరూపని మనం చెప్పలేం. కాబట్టి అలాంటి గొప్ప ప్రేమ ఈరోజు సంఘాల్లో ఉండాలి, సహోదరుల మధ్య ఉండాలి, ప్రభు రాకడకు ఎత్తబడటానికి సిద్ధపడుచున్న వధువులో ఉండాలి. ఖచ్చితమైన ప్రేమను మనం చూపించకపోతే ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో పొరపాటు ఉంది. మరి గ్రహించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నిజముగానైనా ఇదిగో ప్రభా, నీ భక్తుల ద్వారా, నీ ప్రవక్త ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆ చేసిన కార్యాలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నీవు నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు అని మేము నమ్ముచున్నాం. మా మధ్య ఇంకా నువ్వు సజీవునిగా ఉన్నావని, నీ రాకడకు ఒకవైపు నువ్వు సిద్ధపరుస్తూనే నీ కార్యాలను నాయన వెల్లడి చేస్తున్నావని మేము నమ్ముచున్నాం. ప్రభువా, ఇదిగో నేను ఈ వర్తమానము ఎందరైతే వింటున్నారో వారి హృదయాల్లో ధైర్యాన్ని దయచేయండి. ఒకవేళ కృంగిన స్థితిలో ఉన్న, దీన స్థితిలో ఉన్న, మరణావస్థలో ఉన్న, నాయన అనేక రీతులుగా దిగజారిన పరిస్థితుల్లో ఉన్న నా ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని ఆయన వారి చెవులలోనికి వాక్యం వెళ్ళుచుండగా వారి హృదయంలో నుండి విశ్వాసము ఉబికి వచ్చిన ఆయన ఇదిగో వారు స్వస్థత పొందినట్లుగా సహాయం చేయి. అలాగే ప్రభా, ఈ గడియ వర్తమానమును కూడా నాయన ఎవరు దానికోసం నిర్ణయింపబడ్డారో వారందరూ కూడా గ్రహించటానికి సహాయం చేయి. ప్రభా, నీకే స్తోత్రాలనైనా, అల్పుడైన అయోగ్యుడైనా నన్ను నీ కృపలో వాడుకొని ఆయన నీ వాక్యాన్ని నీ బిడ్డలకు పంచటానికి కృపనిచ్చారు. ప్రభా, నీ కృపతో బలపరచమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.